మిత్రులకు, శ్రేయోభిలాషులకు మన అలా కిచెన్ తరపు నుంచి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఎట్లా నిన్నెత్తుకుందును వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మను పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి. ముందుగా శుభప్రదమైన పసుపు వేసి చేసే పులిహోరతో స్టార్ట్ చేస్తాం. ఆయిల్లో వేరుశనగపప్పు వేసుకోవాలి. వేరుశనగపప్పు వేగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు కలిపి వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చితో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకొని కాస్త కరివేపాకు, అలాగే చిటికెడు ఇంగువ. పులిహోరకి ఇంగువ తగిలిస్తే ఆ రుచే వేరు. ఇప్పుడు కాస్త పసుపు, శుభప్రదమైన పసుపు వేసుకున్నాక మనం చింతపండు గుజ్జు వేసుకుందాం. దేవునికి నైవేద్యంగాను, పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా చేసే వంటకం పులిహోర. ఈ చింతపండు గుజ్జు ఉడుకుతుండగా ఇప్పుడు మనం ఉప్పు వేసుకొని, అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. బెల్లం ముక్క వేసుకుంటే పులుపును బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఈ చింతపండు పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఆయిల్ చక్కగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. నేను ముందుగానే రైసు ఉడకపెట్టి ఉంచుకున్నాను. ఈ రైస్లో ఇప్పుడు ఉడికించిన చింతపండు పులుసును వేసుకుందాం. పులిహోరలో చాలా వెరైటీస్ ఉంటాయండి. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నేను సింపుల్గా ఈరోజు పూజకి టైం అవుతుంది కాబట్టి తొందరగా చేయడానికి సింపుల్గా చేశానండి. మరొక టైప్ ఆఫ్ పులిహోరతో మరొకసారి చూపెడతాను. ఇదిగోండి పులిహోర రెడీ. నెక్స్ట్ ప్రసాదం గారెలండి. గారెలకి మినప్పప్పు నేను 4 గంటల ముందు నానబెట్టుకున్నాను. మినప్పప్పులో 1 స్పూన్ రైస్ వేసుకుని నానబెట్టుకుంటే గారెలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఓసారి ట్రై చేసి చూడండి. చక్కగా 4 గంటల ముందు నానబెట్టుకుని గ్రైండర్ వేసుకున్న మినప్పప్పు అండి ఇది. ఆయిల్లో గారెలు వదులుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కదా. అలాగే బాగా వేడైన తర్వాతే మనం గారెలు వేసుకుంటే చాలా క్రిస్పీగా వేగుతాయండి. కాస్త ఆయిల్ సరిగ్గా వేడవ్వకుండా మనం గారేస్తే ఆయిల్ పీల్చేస్తుందండి. గారె శుభ్రంగా ఆయిల్ పీల్చేస్తుంది. ఇదిగోండి చూడండి, గారెలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రసాదం పరవన్నం. పరవన్నానికి పాలు, గ్లాసు బియ్యానికి 6 గ్లాసులు పాలు పోసి 2 గ్లాసులు నీళ్లు పోస్తే పరవన్నం కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. రైస్ కడిగి నానబెట్టుకోవాలండి. 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే పరవన్నం చాలా బాగా వస్తుంది. రైస్, పాలు బాగా దగ్గర పడ్డాక మనం బెల్లం వేసుకోవాలండి. తర్వాత నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేపుకుందామండి. డ్రై ఫ్రూట్స్ అంటే ఏం కాదు, జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుని పరవన్నంలో కలుపుకొని పక్కన పెట్టుకోవడం. ఈ ప్రసాదం కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం సింపుల్గా అటుకులతో చక్కెర పొంగల్ చేస్తున్నానండి. పెసరపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్టీల్ గిన్నెలోకి 1 గ్లాసు వాటర్ తీసుకోవాలి. గ్లాసు వాటర్లో కడిగి ఉంచుకున్న పెసరపప్పును వేసుకోవాలి. పెసరపప్పు ఉడికిన తర్వాత మనం అటుకులు వేసుకుందామండి. అటుకులు వాటర్ అంతా పట్టుకుని చక్కగా పొడి పొడిలాడిన తర్వాత ఒక 3 చెంచాల పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకుంటున్నానండి నేను. మామూలుగా బెల్లమైనా యూజ్ చేయొచ్చు. నేను ఫాస్ట్గా అవుతుందని పంచదార యూజ్ చేస్తున్నాను. పంచదార కూడా కరిగిపోయిన తర్వాత కాస్త యాలక్కాయ పొడి, 1 స్పూన్ నెయ్యి, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఈ ప్రసాదం కూడా రెడీ అండి. మా బాబుకి స్కూల్ ఉండడం వల్ల కొన్ని ప్రసాదాలే చేయగలిగాను. మిగతావి నేను ఫ్రూట్స్ పెట్టేసుకుంటానండి. ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మన పైన ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.